మనసారనే పాడనా, నా బ్రతుకంత నిన్నే కొనియాడనా. మనసారనే పాడనా, నా బ్రతుకంత నిన్నే కొనియాడనా. నా రాజువే నీవని, నా రాజువే నీవని, నా హృదయ పాలక నీవేనని, నా హృదయ పాలక నీవేనని. మనసారనే పాడనా, నా బ్రతుకంత నిన్నే కొనియాడనా. మనసారనే పాడనా, నా బ్రతుకంత నిన్ను. మన ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో చేరి వచ్చిన దైవ పిల్లలందరికీ హృదయపూర్వకమైన వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని మాటలు వింటడం మీరు జాగ్రత్తగా వినాలని ఒక దైవజనుడిగా మీ మంచి కోరి చెబుతున్నాను. ప్రియులారా, సిద్ధపాటు ఉండాలి. దేనికి సిద్ధపాటు అంటే ఊరికి పోవటానికి సిద్ధపాటు కాదు, ప్రయాణం చేయటానికి సిద్ధపాటు కాదు, ప్రార్థనకు పోవటానికి మనకి సిద్ధపాటు ఉండాలి. ప్రియులారా, మన జీవితము ప్రార్థన పోవటానికి సిద్ధపాటు కావాలి. రోజు ఊరికి పోవటానికి సిద్ధపడతావు, ప్రయాణానికి పోవటానికి సిద్ధపడతావు, ఫంక్షన్ పోవటానికి సిద్ధపడతావు, జాబు చేయటానికి సిద్ధపడతావు, ప్రతి దానికి సిద్ధపడతావు, ప్రతి దానికి ఒక టయాన్ని పాలవుతావు, ప్రతి దానికి ఒక సమయంగా ఒక క్రమంగా వెళుతావు. కానీ దేవుడి సన్నిధికి రావడానికి నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నవా? దేవుడు సన్నిధిలోకి నేను వెళ్ళాలని సిద్ధపాటు కలిగి ఉన్నవా? దేవుడిని ప్రారంభ ప్రార్థనలో నేనే ఉండాలి అని సిద్ధపాటు నువ్వు కలిగి ఉన్నవా? ప్రారంభ పాటలోనే నేను ముందుగా ఉండాలి అని నీవు సిద్ధపాటు కలిగి ఉన్నవా? ప్రారంభ ఆరాధనలో నేనే సిద్ధపాటు కలిగి ఉండాలని నువ్వు ఉన్నవా? ప్రియులారా, ఈరోజు మనము ఈ లోకములో అన్నిటికీ సిద్ధపడి కలిగి ఉంటున్న మనము ఒక దేవుడి విషయానికి వచ్చే కల్లా, దేవుని సంఘకానికి వచ్చే కల్లా, దేవుడు మందిరకానికి వచ్చే కల్లా, దేవుని యొక్క పరిచర్యకానికి వచ్చే కల్లా, దేవుని యొక్క సువార్త సభకానికి వచ్చే కల్లా మనం సిద్ధపడి వెళ్ళగలుగుతున్నామా? సిద్ధపాటు కలిగి ముందు ఉండగలుగుతున్నామా? ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియులారా. ఎందుకు ఈ విషయాన్ని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడంటే, అన్నిటికీ సిద్ధపడి కలిగి వెళుతావు కానీ ఒక దేవుడు విషయానికి వచ్చే కల్లా వెనకబడిపోతున్నాం. ఈరోజు దేవుడి విషయానికి వచ్చే కల్లా నిర్లక్ష్యంగా అయిపోతున్నాం. మనం దేవుడు పనికడికి వచ్చే కల్లా వెనకబడిపోతున్నాం. దేవుని యొక్క ప్రార్థన కల్లా వెనకబడిపోతున్నాం. దేవుని పాటలు పాడే విషయంలో వెనకబడిపోతున్నాం. దేవుని ఆరాధించే విషయంలో వెనకబడిపోతున్నాం. దేవుడు వాక్యం వినే విషయంలో వెనకబడిపోతున్నాం. దేవుడి యొక్క పరిచయ విషయంలో వెనకబడిపోతాడు. ప్రియారా, కారణం ఏంటి? అసలు మనం ఎందుకు వెనకబడిపోతున్నాం అని ఎప్పుడైనా మనం వెనక్కి తిరిగి ఆలోచన చేసుకున్నాం? ఎప్పుడైనా గుండెల మీద చెయ్యేసి అరే ఈ లోకంలో లోక సంబంధమైన పనుల్లో, లోక సంబంధమైన కార్యక్రమంలో, లోక సంబంధమైన వ్యవహారంలో, లోక సంబంధమైన మీటింగ్లలో, లోక సంబంధమైన యొక్క కార్యక్రమాలన్నిటిలో నేను సిద్ధపడుతున్నాను కానీ నన్ను ప్రేమించిన దేవుడు, నన్ను కాపాడుతున్నటువంటి దేవుడు, నన్ను పోషిస్తున్నటువంటి దేవుడి కాడికి వచ్చే కదా నేను ఏ రోజైనా సిద్ధపడి కలిగి ఉన్నానా? నేను ఏ రోజైనా నా దేవుడు పనిలో సిద్ధపడి కలిగి నేను ఉన్నానా అనేది మనం ఆలోచిస్తే ప్రియులరా, అసలు సిద్ధపాటు కలిగి ఉండకపోవటానికి కారణం ఏంటో తెలుసా ప్రియులరా? ఒకటే రీజన్ ఏంటంటే దేవుడు అంటే నీకు భయం లేదు.
దేవుడు అంటే నీకు భయం లేదు కాబట్టి సిద్ధపాటు కలిగి ఉండలేకపోతున్నావు. దేవుడు అంటే భయం లేదు కాబట్టి దేవుని యొక్క కార్యక్రమంలోకి రాలేకపోతున్నావు. దేవుడు అంటే భయం లేదు కాబట్టి దేవుని యొక్క మందిరానికి టయానికి రాలేకపోతున్నావు. భయం ఉంటే భక్తి వచ్చింది, భక్తి ఉంటే మందిరంలో ఉంటావు ప్రియులారా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, కొంతమంది ప్రియులు, నేను అందరూ కొంతమంది అయ్యగారు అమ్మగారు ప్రార్థన పెట్టుకుని పాటలు పాడుతుంటే పోదాంలే పోదాంలే పోదాంలే. ఇంటికాడుండి ఏమైనా ఎరగేసేది ఏమైనా ఉందా? ఇంటికాడుండి నువ్వేమైనా సాధించేది ఏమైనా ఉందా? దేవుడు నీకు ఒక సమయం ఇచ్చాడు కదా, ఆయన సన్నిధిలో ఆయన ఆరాధన చేయాలని, ఆయన సన్నిధిలో నువ్వు రావాలని దేవుడు మనకు అవకాశం ఇచ్చేది ఎందుకు? ఆయనని స్తుతించాలని ప్రియులారా, ఆయనని మహిమపరచాలని దేవుడు అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని మనం కిరాణా కొట్లు కాడ, కూరగాయల కాడ, ఆ ఇంటి కాడ ఈ ఇంటి కాడ ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకుంటా, లేకపోతే ఇంట్లో టీవీ చూసుకుంటా, సీరియల్ చూసుకుంటా, ఎదురింటితో కబుర్లు పెట్టుకుంటా, పక్కింటితో కబుర్లు పెట్టుకుంటా, సెల్ ఫోన్లో సోది చెప్పుకుంటా టైం పాస్ చేసి ఏదో లాస్ట్కి ఏదో వద్దాంలే, లాస్ట్కి ఏదో పోదాం అంటే ఇక్కడ అయ్యగారు ఊకున్నా అమ్మగారు ఊకున్నా నిన్ను చూస్తున్న దేవుడు ఊకుంటాడా? ఒక్కసారి ఆలోచన ప్రియులారా. ఒక దైవజనుడిగా ప్రియులారా నాకే చాలా బాధ అవుతుంది. మరి దేవుడు ఇంకెంత బాధపడుతున్నావు? దేవుడు ఎంతగా బాధపడుతున్నావు? ఎందుకనంటే నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలని దేవుడు చెబుతున్నాడు. దేని విషయంలో ఉండాలి? ప్రార్థనలో సిద్ధపాటు కలిగి ఉండాలి, పాటలు పాడే విషయంలో సిద్ధపాటు కలిగి ఉండాలి, ఆరాధన చేసే విషయంలో సిద్ధపాటు కలిగి ఉండాలి, వాక్య పఠనం చదివే విషయంలో సిద్ధపాటు కలిగి ఉండాలి, దేవుడు పరిచయం చేసే విషయంలో సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుడి యొక్క పనిలో నిర్లక్ష్యముగా మనం ఉండకూడదు. దేవుడు పనిలో నిర్లక్ష్యం ఉంటే దరిద్రులైతారు ప్రియుల. నిజం, నేను చెప్తున్న మాట కాదు, బైబిల్ చెబుతుంది. ఇంకా బైబిల్ కంటే యెహోవా కార్యాలు అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడైతాడంట. హల్లెలూయా. శాపాన్ని అనుభవించుకోవటానికే మనం ఈరోజు మన గుండెల మీద మనం చేసుకొని నేను చెబుతున్నటువంటి మాటలను మీ హృదయంలో ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. పెళ్లికి ఒక టయానికి వెళ్తూ ప్రియులారా, దూర ప్రయాణం చేయాలంటే టయానికి వెళ్ళిపోతూ, ఒక ఫంక్షన్కి వెళ్ళాలంటే టయానికి వెళ్తూ, ఒక పెళ్లికి వెళ్ళాలంటే టయానికి వెళ్తూ, ఒక జాబ్కి వెళ్ళాలంటే టయానికి వెళ్తూ, ఒక కాలేజీకి వెళ్ళాలంటే టయానికి వెళ్తూ, ఒక ఇళ్లలో పని చేయాలన్నా టయానికి వస్తేనే నాకు కుదిరింది అంటే ఆ టయానికి రాకపోతే పని రోజు తీసేసేవాళ్ళు కూడా ఉన్నారు ప్రియుల. ప్రతి దానికి ఒక టైం ఉన్నప్పుడు, ప్రతి దానికి ఒక క్రమం ఉన్నప్పుడు, ప్రతి దానికి ఒక రూల్స్ ఉన్నప్పుడు, మరి దేవుడు సన్నిధిలోకి రావటానికి, దేవుణ్ణి ఆరాధించడానికి నీకు ఒక టైం లేదా? నీకు ఒక క్రమం లేదా? నీకు ఒక పద్ధతి లేదా? ఒక రూల్స్ లేదా? ప్రియమైన సహోదరి సహోదరా, మీకు ఇంకా అర్థం కావటానికి, ఇంకా మీ బుర్రలకి త్వరగా ఎక్కటానికి చెబుతారు ప్రియులారా. ఏంటి ప్రియులారా? ప్రయాణం చేయాలంటే చాలా, ఊర్లు పోవాలంటే చాలా ఖర్చుతో కూడిన పని, చాలా ప్రయాణంతో కూడుకున్న పని. కానీ దేవుడు మందిరం రావడానికి మనకి ఎంత ఖర్చు అవుతుంది? దేవుడు మందిరంలోకి రావడానికి మనం ఎంత ఖర్చు పెడతాం? దేవుడు మందిరం రావడానికి బైక్ ఎక్కొత్తనవా, ఆటో ఎక్కొత్తనవా, బస్సు ఎక్కొత్తనవా? నీకు దేవుడు మందిరానికి ఎంత దూరం ఉంది? దేవుని ఆరాధించే స్థలము నువ్వు ఉంటున్న స్థలానికి ఎంత దూరం ఉంది? దేవుడు సన్నిధిలోకి రావటానికి నీకు ఎన్ని కిలోమీటర్లు ఉంది? ఒక్కసారి మీరు ఆలోచించండి. దూరం వాటికి పెందరాలు బయలుదేరి వెళ్ళిపోతావు, దగ్గర దానికి ఎందుకు లేటుగా వస్తావు అంటే దగ్గరగా బట్టి దగ్గరగా పోదాంలే పోదాం. అందుకని నేనేమన్నానో తెలుసా పిల్లలా, ముందు ఈ నిర్లక్ష్యంగా ఉంటానికి కారణం ఏంటంటే భయము లేదు. దేవుడు అంటే భయము లేదు. ఈ భయం లేని వాళ్ళే ఈ పనులు చేసేవారు. ఏదో అమ్మాసికి పున్నాసికి రావటం, ఏదో ఒక సమయంలో ప్రార్థనలో పాల్గొందాలే, ఏదో పాట పడదాలి, ఏదో వాక్యం విందాలి, ఏంటంటే భయం ఉండదు, భక్తి ఉండదు ప్రియులారా. హల్లెలూయా. ఇటువంటి వాళ్ళ జీవితాలను చూసి మన జీవితాన్ని పాడు చేసుకోవద్దు. వారి యొక్క ఎవరిని చూసి మనకున్న మంచి పేరుని చెడగొట్టుకోవద్దు ప్రియులారా. ఈరోజు దేవుడు ఏం చెప్తున్నట్టే, నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. హల్లెలూయా. దేని విషయంలో? ప్రార్థన విషయంలో సిద్ధపాటు కలిగి ఉండాలి.
ఒక క్రమంగా ఒక ఆదివారం 10:30 ప్రార్థన అంటే మనం 10 గంటలకే వచ్చి ముందు మన కుటుంబం కోసం ప్రార్థన చేసుకుంటే ఎంత మేలండి. మన పిల్లల కోసం ప్రార్థన చేస్తే ఎంత మేలు, మన యొక్క భర్త కోసం ప్రార్థన చేస్తే ఎంత మేలు, భార్య కోసం ప్రార్థన చేస్తే ఎంత మేలు, మన యొక్క ఆపదలో ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే ఎంత మేలు. నువ్వు ముందుగా వచ్చి నీవు ప్రార్థన చేస్తూ నీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తూ దేవుని యొక్క సంఘం కోసం ప్రార్థన చేస్తే పరలోకమందు ఉన్న తండ్రి సంతోషపడతాడు, ఆనందపడతాడు ప్రియులారా. హల్లెలూయా. ఎందుకంటే నా బిడ్డ, నా యొక్క పిల్లలు నా సన్నిధిలోకి వచ్చి వారు ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. దేవుని సంతోషపెట్టే విధంగా ఉండాలి మన జీవితం. దేవుణ్ణి ఆ మహిమపరిచే విధంగా ఉండాలి మన బతుకు ప్రియులా. అందుకని దేవుని మందిరానికి వచ్చేది, దేవుని సంఘములో మనం చేర్చబడేది ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియులారా, పాస్టర్ గారైనా జరా, పాస్టర్ అమ్మ గారైనా జరా, సంఘస్థులైనా జరా, సంఘ పెద్దలైనా జరా, ఎవరైనా సరే దేవుడికి అందరూ సమానమే ప్రియులారా. దేవుడికి అందరూ సమానమే ప్రియులారా. ఎందుకు చెప్తున్నట్టుగా ఎవరు తప్పు, ఎవరు నిర్లక్ష్యంగా ఉన్నా, ఎవరు దేవుడి కార్యక్రమంలో అశ్రద్ధ చేసిన, దేవుడు పనిలో నిర్లక్ష్యంగా ఉన్నా, దేవుడు మందిరంలో కూడా నిర్లక్ష్యంగా మనం జీవించిన దేవుడు సహించడు ప్రియులారా. దేవుడు సహించడు ప్రియులారా. ఎందుకు తెలుసా? ఆయన మహాపరిశుద్ధమైన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. సహోదరులారా, దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతుంది ఏంటంటే నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎందుకంటే పరిస్థితులు అనుకూలంగా లేవు, కాలము అనుకూలంగా లేవు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియట్లేదు, ఎప్పుడు ఏమైతుందో తెలియట్లేదు, ఎప్పుడు ఏ జ్వరం ఎవరికి వచ్చిందో తెలియదు, ఎప్పుడు ఎవరికి ఎలా ఏ యొక్క వ్యక్తి ఏమైపోతాడో తెలియదు. ఎందుకంటే మనిషి నీటి పుటక లాంటిదిగా మారిపోయింది. మనిషి అంతలో కనపడి ఇంతలో మాయమైపోయే ఆవిరి లాంటి జీవితం అయిపోయింది. అందుకనే నీ జీవితంలో నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. నీ జీవితంలో సిద్ధపాటు కలిగి ఉండాలి. దేనికి? నువ్వు దేవుడు రాజ్యంలో ప్రవేశించాలంటే, దేవుడు నామాన్ని నువ్వు మహిమపరచాలంటే నువ్వు దేని విషయంలో సిద్ధపాటు కలిగి ఉండాలి? దేవుడు పని విషయంలో సిద్ధపాటు కలిగి ఉండాలి ప్రియులారా. హల్లెలూయా. చాలా సంఘాలలో ఏమనుకుంటారంటే మనుషులను పోల్చుకుంటారు. ఆమెకి సరిగా ప్రార్థనకి రాదు కదా, మరి నేనైనా ప్రార్థనకు వస్తున్నాను కదా, ఆమె సరిగా ప్రార్థనకు ఎప్పటికో ఒకసారి వస్తుంది కదా, నేనే మంచిగా అని మనసుని మనం పోల్చుకోవద్దు. మనసుని యొక్క ఉద్దేశాల ప్రకారం మనం నడవద్దు, మనసుని ఆలోచన ప్రకారంగా నడవద్దు. 3వ వారం ఒక్కసారి వచ్చాముకి ఎంత భయం ఉంది, వారం వచ్చాముకి ఎంత భయం ఉన్నది అనేది మన అంతరాత్మకి, మనకి, మన దేవుడికి తెలుసు ప్రియులారా. భయం లేనామతో నీకు పని లేదు, భయం ఉన్నామతో నీకు పని లేదు. నీవు నీ కుటుంబం క్షేమంగా ఉండాలి, నీ పిల్లలు క్షేమంగా ఉండాలి. నీవు దేవుడు విషయంలో నువ్వు సిద్ధపాటు కలిగి నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోవాలి కదా, నీ పిల్లలైనా నువ్వు కాపాడుకోవాలి కదా. నీ ప్రార్థన నీ కుటుంబానికి ఎంత అవసరమై ఉన్నది ఈరోజు. ఒక్కసారి ఈరోజు ప్రియులారా, ఎన్ని వందల మంది కాలగర్భంలో కలిసిపోయారు, ఎన్ని కుటుంబాలు దుఃఖంలో మునుగుతుంది, ఎంతమంది హాస్పిటల్లో పాలైపోతున్నారు, ఎంతమంది ప్రియులరా భయంకరమైన యాక్సిడెంట్లతో ప్రియులరా చనిపోతున్నారు, ఎంతమంది ఆటో ట్యాగ్ వచ్చి చనిపోతున్న వారు ఉన్నారు, ఎంతమంది జబ్బులతో చనిపోతున్నారు. వీళ్ళందరూ చూసినప్పుడు నీకేమనిపించాలో తెలుసా? దేవా నీకు చాలా వందనాలు, అటువంటి పరిస్థితులు నాకు నా కుటుంబానికి రాకుండా నువ్వు నన్ను కాపాడినందుకు నీకు వందనాలని దేవుణ్ణి మహిమపరచాలి. తినటానికి ఆహారం ఇచ్చావు, నీకు స్తోత్రమయ్యా. కట్టుకోవటానికి వస్త్రాలు ఇచ్చావు, నీకు స్తోత్రములు ప్రభు. పని చేసుకోవటానికి చక్కగా పని ఇచ్చావు, నీకు స్తోత్రాలయ్యా.
ఉండటానికి గూడునిచ్చావు, నీకు స్తోత్రములయని ఎన్నిసార్లు దేవుని స్తుతించాలండి. అంటే మన జీవితంలో, మన కుటుంబంలో మన మంచి కోరేవారు ఎవరైనా ఉన్నారంటే నేను చెప్పగలిగే వారిని ఒక్కడే, అదే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాత్రమే మన మంచి కోరేవారు, ఆయన మాత్రమే మనం మేలు కోరేవారు. మరి అటువంటి దేవుని విషయంలో మనం ఎంత సిద్ధపాటు కలిగి ఉండాలని మాట బైబిల్లో చూపిస్తా. చూడండి ప్రియులారా, బైబిల్లో చూడండి, లూకాసు సువార్త తీయండి, బైబిల్ 21వ అధ్యాయము 37వ వచనం. ప్రియులారా, బైబిల్ తీయండి ప్రియులారా, లూకాసు సువార్త 21వ అధ్యాయం 37వ వచనం చదువుదాం. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు తీసి. ఆయన ప్రతి దినము పగటి యందు దేవాలయములో బోధిస్తూ రాత్రి వేళ ఓలియ కొండకు వెలుచు కాలమును గడుపుచుండెను. ప్రజలందరూ ఆయన మాట వినటానికి దేవాలయములో ఆయన యొద్దకు పెందల కాడ వచ్చుతుండ్రి. చూడండి ప్రియులారా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి మీరందరూ నా వైపు ప్రియులారా. అంటే యేసుక్రీస్తు మాటలు వినటానికి దేవాలయములోని యేసుక్రీస్తు యొక్క ప్రసంగానికి, యేసుక్రీస్తు యొక్క బోధకు, యేసుక్రీస్తు మాటలు వినటానికి ప్రజలు ఎలా వచ్చారటండి? ఎంత పెందల కాడ వచ్చి ఉంటారు, ఎంత తొందరగా వారు పనులు చేసుకొని ఉండగలుగుతారు. మనలెక్కనే కుటుంబం ఉంది, మనలెక్కనే ఫ్యామిలీ ఉంది, ఇంక మనమే బెస్ట్ వాళ్ళకంటే. తెలుసా ప్రియులారా? ఎందుకు తెలుసా? వారికి ఆ రోజుల్లో బైకులు లేవు, ఆ రోజుల్లో వారికి ఆటోలు లేవు, ఆ రోజుల్లో వారికి బస్సులు లేవు, ఆ రోజుల్లో వాళ్ళకి ఏమి లేవు, సైకిల్ కూడా లేవు. గుర్రాలు, గాడిదలు, పడవలు కాదు నడికే ప్రియులా. ఈరోజు ప్రియులారా, బైక్ ఉంది, సైకిల్ ఉంది, కారు ఉంది, బస్సులు ఉన్నాయి, అన్ని రకాలుగా ఉన్నాయి. దేవుడు సన్నిధికి రావడానికి ఇంకా చెప్పారు. అసలు దేవుడు సన్నిధికి మనం ఉంటున్న ఇంటికి ఎంత దూరం అండి? వీటన్నిటి బండ్లన్నీ పక్కన పెట్టండి. ఏ నుంచి ఛార్జీలు పెట్టుకొని వెళ్ళిపోయేవారు లేరా? ఏ నుంచి 10 కిలోమీటర్లు పోయేవారు లేరా? దేవుడు మందిరానికి వెళ్ళేవారు లేరా? మనకి ఎంత దూరం ఉంది దేవుడు మందిరం, మనకి ఎంత దగ్గర ఉంది దేవుడి మందిరం. రావాలన్న మనసు మనకు ఉండాలి కానీ, ప్రార్థన చేయాలని మనసు మనకు ఉండాలి కానీ, పాటలు పాడాలని మనసు మనకు ఉండాలి కానీ, పరిచయం చేయాలని మనసు మనకు ఉండాలి కానీ, అయ్యో నేను మందిరానికి వెళ్ళకపోతే దేవుడి యొక్క కోపం నా మీదకి వచ్చింది, అయ్యో నేను సంఘంలో నేను ఉండకపోతే దేవుడి నా కోపం వచ్చింది నా మీదకని మనకి ఈరోజు ఆ భయము, ఆ భక్తి, ఆ ఆలోచన మనకి ఉన్నదా? మనలెక్కనే వీళ్ళు ఉన్నాయి, మనలెక్కనే పిల్లలు ఉన్నారు, మనలెక్కనే కుటుంబాలు ఉన్నాయి. వారికి ఉన్న ఆశ ఈరోజు మనకున్నదా? వారికి ఉన్న ఆలోచన మనకుందా? వాళ్ళకున్న పట్టుదల మనకుందా? వాళ్ళకున్న భయం మనకుందా? వాళ్ళకున్న ఇంట్రెస్ట్ మనకుందా? వారికి ఉన్న దేవుడి మీద ప్రేమ మనకుందా? వారు దేవుడికి ఎంత భయపడుతున్నారో మనం అంత భయపడుతున్నావా? చూడండి ప్రియులారా, మాట 38వ వచనం. ప్రజలందరూ ఆయన మాట వినటానికి దేవాలయములో ఆయన యొద్దకు పెందల కాడ వచ్చాయి. మరి మనమైతే తీసుకొని పాల్చుకొని కూర వండుకొని అన్నం వండుకొని ఏమండి అది తిన్నాక పక్కలు వేసుకొని ఫ్యాన్ వేసుకొని కాసేపు వండుకొని అప్పుడు చిన్నగా బయలుదేరి మనం అంతా. దేవుడు నిజంగా నిన్ను ఆయన చూసినప్పుడు నీ జీవితంలో ఒక్కసారి ఏం ఆలోచన చేస్తాడు? వీళ్ళైతే పెందలకడ వస్తున్నారు దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి ప్రార్థన చేసుకోవటానికి, దేవుడు వాక్యం వినటానికి. ఎందుకు తెలుసా? వాకో దేవుడు ఈ వారం అంతా నన్ను కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు, నా పిల్లలు కాపాడు, ఆయన మాట నేను వినాలి, ఆయన మాట నన్ను బలపరిచింది, ఆయన మాట నన్ను ఆదరించింది, ఆయన మాట నా కుటుంబాన్ని నిలబెట్టింది, ఆయన మాట నా బతుకుకి వెలుగుగా ఉండేది, ఆయన మాట నా జీవితం చక్కగా ఉండేది, ఆయన మాట నా అలవాట్లు మార్చింది, ఆయన మాటే నా బతుకునే మార్చిందని అందరూ పెందల కాడి కాలు నడకతో పరుగులెత్తుకుంటా దేవాలయానికి వెళుతున్నారు. ఈరోజు మనకుంద ఆశ నా పిల్లరా, ఈరోజు మనకుంద ఆశ.
అయ్యో నేను మందిరానికి వెళ్ళాలి అన్న ఆశ, మందిరంలో నేను దేవుడు పని చేయాలని ఆశ మనకు ఉన్నదా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ప్రియులారా, ఒక్కసారి మనసు పెట్టి చూడండి. ఈ లోకములో అన్ని ఏమంటే ప్రియులారా, ఇప్పుడు ఒక దేశాన్ని పరిపాలన చేసే వ్యక్తికి అందరూ భయపడాల్సిందే, అవునా? 5 సంవత్సరాలు మాత్రమే ఆ సీటుకి, ఆ యొక్క పదవికి అధికారము, హోదా, పలుకుబడి అన్ని ఉంటాయి ప్రియులారా. 5 సంవత్సరాల తర్వాత దిగిపోతే వాచ్మెన్ కూడా పట్టించుకోడు. ఈ 5 సంవత్సరాలు పరిపాలన చేస్తున్న అధికారికి సర్వము అంటే ఆయన పరిపాలించే అందరూ కూడా ఆయనకు భయపడుతూ, ఆయన మాటింటూ, ఆయన చెప్పింది చేస్తారు. ఈ 5 సంవత్సరాలు పదవిలో ఉన్నంత వరకు మరి సర్వమును నడిపిస్తున్న దేవుడు, సర్వ సృష్టికి రారాజైన వంటి యేసుక్రీస్తు ప్రభుకు మరి మనం ఎంత భయపడుతున్నాం, ఎంత లోబడుతున్నాం ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియులారా. నేను ఏదో మీ మీద పగతోనూ దేశంతో చెప్పట్లేదు, ప్రేమతో చెప్తున్నాను. ఎందుకంటే మనం మారకపోతే మన కుటుంబాలు కట్టబడవు, మనం మారకపోతే మన పిల్లలు కూడా మారరు. నేను ఒక తల్లి ఇంటికి పోయి ప్రార్థన చేయటం పోతే ఆ ఇంట్లో కొడుకు చెప్తున్నారు తల్లి గురించి, తండ్రి గురించి. మీ ముందు ఉన్నప్పుడు ఇలా ఉంటున్నారు తప్ప, కానీ మీరు పోతే వారి అలవాట్లు వేరుగా ఉంటున్నాయి అయ్యగారు అంటున్నారు. కన్న కొడుకు తల్లి గురించి సాక్ష్యం చెప్తున్నాడు అంటే కన్న కొడుకు ముందు తల్లి ఎలా ఉంటుందనేది కొడుకు తెలుసా తెలీదా? పాస్టర్ గారి ముందు ప్రైజ్ లాడి పెట్టినా, పాస్టర్ గారి ముందు భక్తిగా ఉన్నట్టుగా నటించిన నిన్ను చూస్తుంది ఒక దేవుడు. నిన్ను ఇంట్లో ఉన్న పిల్లలందరూ నిన్ను చూడట్లేదా? నీ బిహేవియర్ ఎలా ఉంటుంది, నీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, నీ పద్ధతి ఎలా ఉంటుంది, నీ ఆలోచన ఎలా ఉంటుంది, నీ చూపులు ఎలా ఉంటుంది, నీ నడక ఎలా ఉంటుంది, నువ్వు ఎలా టీవీ చూస్తున్నావా, సీరియల్ చూస్తున్నావా, ఎదురింట్లో కూర్చున్నావా, పక్కింట్లో కూర్చున్నావా, సెల్ ఫోన్లో సోది పెడుతున్నావా, ఎవరితో మాట్లాడుతున్నావు, ఎలా ఉంటున్నావు? ఎవరి ప్రేమేశ్వరు ఈరోజు చూడండి పిల్లరా, ఈరోజు చూడండి ఎవరికమ్మ పోలంటే మనకి, ఎవరికయ్యే పోలంటే మా పిన్ని కట్టదు. కానీ అసలు ఆ భర్త వెళ్ళి ఆ ఫోన్ నెంబర్ చెక్ చేస్తే అసలు ఇటు పిన్ని కదా, తమ్నా కదా, అసలు కుటుంబమే కాదు, అది ఎటో వెళ్ళిపోతుంది. అదే ఈరోజు ప్రియులారా, అందుకని కదా సంవత్సరాల చిక్కులు వచ్చి పడేది ప్రియులారా. నేను ఏమని చెప్తున్నానంటే, ఈరోజు నువ్వు చర్చిలో ఎంత భక్తిగా ఉన్నావో నీ ఇంట్లో కూడా అదే భక్తిగా ఉండు. చర్చిలో ఎంత విధేయత కలిగి ఉన్నావో ఇంట్లో కూడా అదే విధేయత కలిగి ఉండు. అప్పుడు భర్త కూడా చూస్తుడు, నా భార్య ఎంత మంచిగా ప్రార్థన చేస్తుందో, నా భార్య ఎంత చక్కగా పాటలు పాడుతుందో, ఎంత చక్కగా గుణవంతులైన భార్యగా నాకు మంచి ఇటువంటి అమ్మాయి తరపు నాకు చాలా అదృష్టం. ఇల్లు చూసుకుంటుంది, పిల్లలు చూసుకుంటుంది, కుటుంబం చూసుకుంటుంది, ఎవరు జోలికి పోవట్లేదు, ఎవరి యొక్క కుళ్ళుబోతు కానీ, స్వార్థం కానీ, అసూయం లేదు. తన పని ఏదో, తన ఇల్లు ఏదో, కుటుంబం ఏదో అని తన చుట్టుపక్కలతో కూడా ఏమనుకుంటారు, నీ గురించి మంచి సాక్ష్యం ఇస్తారు ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియులారా, దేవుడు చెప్తున్నాడు, నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. దేనికి సిద్ధపాటు కలిగి ఉండాలి? దేవుడు నామాన్ని మహిమపరచడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రజలందరూ ఆయన మాట వినటానికి పెందల కాడ వచ్చారంట. ఎక్కడికి వచ్చారంట? దేవాలయానికి వచ్చారు. పెందల కాడ వచ్చారంట. వాళ్ళు ఏమైనా సాకులు చెప్పారండి? సాకులు చెప్పారు. ఫోన్ చేసి అయ్యగారులు ఫోన్ చేసి అంటే అమ్మ ప్రార్థన టైం అయితే ప్రార్థన రమ్మంటే వస్తున్నాం అంటారు, రారు ప్రియులారా. వస్తాం అంటారు. ఏమండి ప్రియులారా, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మన చిన్నప్పుడు అనేది, నేను లేకపోతే మాత్రం ఈ వ్యవసాయం అంతా ఊరు చేస్తారు, నేను లేకపోతే మాత్రం నీ ఇంట్లో పని ఊరు చేస్తారంటే ఆయన ఏమంటుంది సార్, నువ్వు చచ్చిపోతే ఆవుతూనే ఆగదు, నువ్వు రాకపోతే ఆగదు, ఇంకొకటి వస్తాడు నీ ప్లేస్లోకి. అదే అది సంఘం కూడా అంతే. ఇది దేవుడు సంఘం, దేవుని యొక్క సంఘం. దేవుడి సంఘంలో ప్రియసోదరా, ఎవరిని పిలుచుకోవాలో, ఎవరిని ఏర్పాటు చేసుకోవాలో, ఎవరిని సిద్ధపాటు చేసుకోవాలో, ఎవరిని ఎక్కడ వచ్చాలో నీకన్నా నాకన్నా దేవుడికి
తెలుసు ప్రియుల, మనం మనుషుల ముందు ఎంతకాలం నట్టేస్తామండి. ఏదో ఒక రోజు బయటపడదా? పడితే పడదా? పడిద్ది. ఆ తర్వాత రంగు పడిద్ది ప్రియుల. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళు దేవుడు వాక్యం వినడానికి అందరి కాడ వచ్చారు కాబట్టి దేవుడు వారికి ఏం చెప్తున్నాడో ఒక మంచి మాట కనపడుతుంది ప్రియులారా. ఇంకొక వ్యక్తి చూద్దాం ప్రియులారా. కీర్తన చూడండి ప్రియులారా. కీర్తనలో కొంత ప్రియమైన సహోదర, కీర్తనలో 122 కీర్తన చూడండి ప్రియులారా. 122 కీర్తన మొదట వచనం బైబిల్ ఉన్న వారు తీసి చదవాలి. యెహోవా మందిరమునకు ఎల్లుదమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని. చప్పట్లు కొడదామా ప్రేమ సహోదరులారా? హల్లెలూయా. ఎవరంట ఇతగాడు? దావీదు గారు. ఇతగాడు ఎవరు? దేశాన్ని పరిపాలన చేసే రాజు. అంటే రాజు గారు దేశాన్ని పరిపాలన చేసే అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి ఎంత బిజీ షెడ్యూల్ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఎంత రిస్క్ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఎన్ని కార్యక్రమాలు ఉంటాయో ఒకసారి ఆలోచించండి. ఎన్ని మీటింగ్లు ఉంటాయో ఒకసారి ఆలోచించండి. ఎన్ని పనులు ఉంటాయో ఒకసారి ఆలోచించండి. యెరూషలేములో 40 సంవత్సరాలు రాజుగా పరిపాలన చేసినటువంటి వ్యక్తి దావీదు గారు. దావీదు గారు చెప్తున్నమాట, యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషపడుతున్నాను. ఏమండి ప్రియులారా, రాజుగారు వెళ్ళి ఎంత అపేక్షలకు ఉండిద్ది, ఎంత బంగ్లా ఉండిద్ది, ఎంతమంది సైనికులు ఉంటారు, ఏమండి ఎన్ని కార్లు, ఎంతమంది దాని చుట్టూ మనుషులు ఉంటారు. అయినా కానీ ఆయనకి పదవులో ఉన్నంత కాలం కానీ, ఆయన ఇంట్లో ఉన్నంత కాలం కానీ, లేకపోతే ఆయన పరిపాలించేంత కాలంలో కానీ ఆయన చెప్తున్నాడు, నేను మందిరానికి వెళ్దామని జనులు అంటే నేను చాలా సంతోషపడుతున్నాను. హల్లెలూయా. ఏంటండి, ధనవంతుడు, ఒక దేశాన్ని పరిపాలన చేసిన దావీదు గారు చెప్తున్నాడు, మందిరానికి వెళ్దామంటే నేను సంతోషపడుతున్నానండి. మందిరానికి వెళ్దామంటే నా మక్కువ ఆనందంగా ఉన్నది. మందిరానికి వెళ్దామంటే నాలో ఎక్కడ ఉత్సాహం వస్తుంది. మందిరానికి వెళ్దామంటే నాకు బలం కలుగుతుంది. ఎందుకు తెలుసా? ఆ జీవం కలిగిన దేవుడు మందిరాన్ని నేను ఎప్పుడు దర్శించుకోవాలా? ఆ మందిరంలో నా పాదాలు ఎప్పుడు మోపాలా? ఆ మందిరంలో ఎప్పుడు మోకాలేసి నేను నా దేవుడితో మాట్లాడుకోవాలా? ఆ మందిరంలోకి వెళ్ళి నా బాధ, నా దుఃఖము, నా సంతోషము, నా ఆనందము నా తండ్రితో చెప్పుకోవాలా అని ఒక దేశాన్ని పరిపాలన చేస్తున్న దావీదు గారి అంత ఆశపడుతుంటే, ఈరోజు మనకెంత ఆశ ఉంది, మనకెంత ఆలోచన ఉంది. ఏమండి, దేవుడు మందిరానికి వచ్చి నువ్వు దేవుడితో మాట్లాడుకోవచ్చు కదా. దేవుడితో నువ్వు చెప్పుకోవాల్సిన విషయాలు అన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఏ ఇంట్లో సమస్య లేదండి, ఏ ఇంట్లో ఇబ్బంది లేదు. ఈరోజు సామాన్యుడు మొదలుకొని ధనవంతుల వరకు పిల్లలు, పేదవాడు మొదలుకొని రిచ్ పీపుల్, ఎవరు ఇంట్లో చూద్దామని ఏదో ఒక సమస్య, ఏదో ఒక టెన్షన్స్, ఏదో ఒక ప్రాబ్లం, ఏదో ఒక దుఃఖము, ఏదో ఒక వేదన, ఏదో ఒక జబ్బు, ఏదో ఒక నష్టము, ఏదో ఒక వేదన, ఏదో ఒక వేదన. ఇంత బాధని ఇంట్లో పెట్టుకొని, ఇంత బాధని హృదయంలో పెట్టుకొని ఆ ఇంటికి ఈ ఇంటికి తిరిగి బదులు దేవుడి సన్నిధిలోకి వచ్చి నీ బాధంతా దేవుడు చెప్పుకుంటే ఆయన నీ బాధలోను కూడా నిన్ను ఓదార్చుతాడు. హల్లెలూయా. ఏ దావీదు గారు రాజు కదా, ఆయన ఇంట్లో ఇల్లు ఎలా ఉండిద్దండి? రాజు కాబట్టి ఎంత బంగ్లా ఉండేది, ఫుడ్ ఎంత అపేక్షణ ఉండేది. ఆయన చుట్టూ ఏ తిమ్మంట తెచ్చే వాళ్ళు ఉన్నారు, ఏ కూర వంటమంటే ఆ కూర ఉండే వాళ్ళు ఉన్నారు. ఎంత లగ్జరీ బతకాలో అంత లగ్జరీ బతకొచ్చు. కానీ దేవుడు పాదాలు పట్టుకొని దేవుడు సన్నిధిలో మోకాలు వేసి ఆయనే తలదించుకున్నాడంటే ఈరోజు మరి మనం ఇంకెంత తగ్గించుకోవాలి దేవుడు సన్నిధిలో, ఎంత కలవడం. ఏ రోజైనా నువ్వు దేవుడి మందిరానికి ముందుగా వచ్చి, అయ్యా నా కుటుంబాన్ని మార్చయ్యా, నా పిల్లలను మార్చయ్యా, నా భర్తను మార్చయ్యా, నా భార్యను మార్చయ్యా, అయ్యా ఎందుకయ్యా నాకు ఇలా జరుగుతుంది, ఎందువల్ల ఇలాగైతుందయ్యా, నాలో ఏమైనా పొరపాట్లు ఉంటే నన్ను క్షమించని ఏ రోజైనా నీ గుండెల మీద చేసి ప్రార్థన చేసావా? ఈ రోజైనా ఒక అర్ధగంట దేవుడి మందిరానికి ముందుగా వచ్చి నువ్వు ప్రార్థన చేసావా? నీ అవసరాలు తీరాలి కదా, నీ అక్కం తీరాలి కదా, దేవుడు నీ ప్రార్థన వినాలి కదా, దేవుడు నీ మొర వినాలి కదా, దేవుడు ఆలకించాలి కదా, నువ్వు చెప్పుకోవాలి కదా.
ఎప్పుడు ఏమని పిల్లలు ఈ మనిషి పుట్టిన కాల్చి చనిపోయేంత వరకు కూడా బిజీ షెడ్లే. తెలుసు బిజీ. పిల్లలతో మాట్లాడే టైం లేదు, భర్తతో మాట్లాడే టైం లేదు, భార్య భర్తతో మాట్లాడే టైం లేదు, భర్త భార్యతో మాట్లాడే టైం లేదు, బిడ్డలు కొడుకులతో మాట్లాడే టైం లేదు. ఎందుకంటే అందరూ బిజీ షెడ్లు పిల్లలు. ఉద్యోగాలని, వ్యాపారాలని, ఏమంటే ప్రైవేట్ జాబ్లని, వ్యవసాయం అని, అన్ని రంగాల అన్ని కార్యక్రమాలు పాల్గొని ఎవరి వాళ్ళు బిజీ షెడ్లు అయితే ఇలా కుటుంబంలో మనశ్శాంతి ఎవరు ఉందా? ఎవరి పిల్లలు డబ్బు వస్తుందా కానీ మంచిగా కడుపు నిండి అన్నం తినగలుగుతున్నాం? ఎన్నిసార్లు హాస్పిటల్కి రాగా ఉరుకులు బెరుకులు పెడతాం. ఏ రీతి ఏమో నొప్పి వచ్చేది తెలియదు, ఏ రీతి ఏలేదు. ఎందుకు మరి నీ సంపాదన ఎంత ఉంటే ఎన్ని ఏసీ కార్లు ఏసీలలో ఎంత ఏసీ బంగాళాలు ఉంటే ఎప్పుడు రోగం వచ్చేది తెలియదు. సరే ఖమ్మం కొడుకుని తింటాక నీకు అవసరం లేదు. ఎందుకంటే సార్ నీకు షుగర్ బీపీ, నీకు రొట్టె గజ్జి తప్ప వేయలేదు. ఎందుకు ఆ సంపాదించిన వాన మోసం చేసి ఏళ్ళ మోసం చేసి అంత మోసాలే కండి. ఈరోజు ఎంతో కొంతమంది కష్టపడి సంపాదించుకునే ఉన్నారు. అందరూ నేను అనుకుంటున్నా ఈరోజు ఎక్కువగా మోసం చేసి సంపాదించలేరా, అబద్ధాలని సంపాదించే వాళ్ళు లేరా? ఈరోజు ఎన్ని విధాలుగా మోసాలు చేసేవారు లేరు, ఎన్ని విధాలుగా నటించేవారు లేరు. పిల్లల కోసం అంటూ, కుటుంబం కోసం అంటూ, భార్య కోసం అంటూ, భర్త కోసం అంటూ ఇలాగ సంపాదించడం వల్ల నీకు ఎన్ని రోగాలు వస్తాయి. అలా నువ్వు ఎదుటి వాడిని మోసం చేస్తున్నావు. వాడి ఏడుపు మనకు జరగదా? వాడి ఏడుపు మన పిల్లలకు జరగదా? వాడి దుఃఖం మనకు జరగదా? వాడి వేదన మనకు జరగదా? మనం సుఖం పట్టువ ఏసీలో పడుకున్నా కానీ రోగాలేనే. ఏ సుఖం నీకు? ఈరోజు ఎవరిని మోసం చేస్తున్నావు? భర్త భార్యను మోసం చేయట్లేదా? భార్య భర్తను మోసం చేయట్లేదా? ఈరోజు ఎక్కడుంది? అందుకని ప్రియులారా, ఇది భయం భక్తి లేని ఈ పనులన్నీ చేస్తారు ప్రియులారా. కానీ ఒక దేవుడు బిడ్డలుగా మనము మారాలి, మార్పు చెందాలి ప్రియులారా. ఎందుకంటే దావీదుగా చెప్తున్నాడు ప్రియులారా. ఎవరు చెప్తున్నాడంటే యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషిస్తున్నాను. డబ్బుల్లో సంతోషం లేదు, ఆ బంగ్లాలో సంతోషం లేదు, ఆ సీట్లో సంతోషం లేదు, కార్యక్రమాలు సంతోషం లేదు. దేవుడు మందిరంలో నాకు చాలా సంతోషంగా ఉన్నదంటండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరా, ఈరోజు నేను మనకి సంతోషం ఇచ్చేది దేవుడు, ఆనందం ఇచ్చేది దేవుడు, ఆరోగ్యం ఇచ్చేది దేవుడు, బలాన్ని ఇచ్చేది దేవుడు, ఉద్యోగం ఇచ్చేది దేవుడు, మనల్ని అభివృద్ధి చేసేది కూడా దేవుడే, మన ఆవిష్కారాన్ని పొడిగించేది కూడా దేవుడు. ఆ దేవుడు కాడ నువ్వు భయపడతావా? ఆ దేవుడికి భయభక్తులు కలిగి ఉన్నవా? ప్రియుల ఒక్కసారి ఆలోచించండి ప్రియుల. ఈరోజు నేను ఒకటి మీకు చెప్తాను ప్రేమించ రియల్గా జరిగింది. ప్రేమించ సహోదరులారా, మనందరికీ తెలుసు ప్రియుల, టైటానిక్ షిప్ ఎంతమంది తెలుసు? అందరికీ తెలుసు టైటానిక్ షిప్ ప్రియుల. ఆ టైటానిక్ షిప్ తయారు చేసినటువంటి వ్యక్తి అన్నాడు కదా, నేను కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఇంత పెద్దది 5 స్టేర్లు ఆ టైటానిక్ షిప్ నిర్మాణం చేశారు. సుమారుగా ప్రియులరా కొన్ని సంవత్సరాలు పట్టింది ఆ టైటానిక్ షిప్ చేయడానికి. ఆ వ్యక్తి ఏమన్నాడంటే, ఇక ఈ టైటానిక్ షిప్ కి ఎదురే లేదు అన్నాడు. ఏమన్నాడు? ఈ టైటానిక్ షిప్ ఎదురే అన్నాడు. ఇంగ్లాండ్ దేశం నుంచి అమెరికాకి బయలుదేరుతుంది ప్రియులరా. ప్రారంభం టిప్పే ప్రేమే సహోదరా, దేవుని లెక్క చేయలేదు. ఎందుకంటే డబ్బు ఉందని, అధికారం ఉందని, పలుకుబడి ఉందని, నాకు అందం ఉందని, అన్ని ఉన్నాయని దేని కూడా లెక్క తీరా. ఆ టైటానిక్ షిప్ తోడటానికి వ్యక్తులను కూడా 15-20 సంవత్సరాల సీనియర్లు పెట్టిండు ప్రియుల. ఒక ప్రేమేశ్వర ఒక సమయంలో ఆ టైటానిక్ షిప్ ఇంగ్లాండ్ దేశం నుంచి అమెరికాకి బయలుదేరుతున్న టైటానిక్ షిప్ ప్రియుల ఒక మనసు కొండ గుద్దుకోట్లతోనే కింద టైటానిక్ షిప్ లో ఆ పెంచం పడదండి, నీళ్ళు వచ్చేసి ప్రియుల. సుమారుగా ప్రేమే సహోదర 2,000 కలిసి 3,000 మంది ప్రజలు ఉన్నారు ఆ టైటానిక్ షిప్ లో ప్రియుల. ఏమన్నాడు? దేవుడు కూడా దీన్ని ఆపలేడు అన్నాడు. హల్లెలూయా. దేన్ని చూసుకుని అంత వెచ్చించుకున్నాడు? డబ్బును చూసుకున్నా, ఉద్యోగం చూసుకున్నా, వ్యాపారం చూసుకున్నా, బలాన్ని చూసుకున్నా, అధికారం చూసుకున్నా, వెనక బ్యాక్గ్రౌండ్ చూసుకున్నా, దేన్ని చూసుకుని అంతగా గర్వమిగాడో తెలుసా ప్రేమిస్తున్నాను? నేను చాలా డబ్బున్నోని తెలియగలిగినోని అనుకున్నాను.
చిన్న మనసు కొండ ఢీకొట్టతోనే ఆ టైటానిక్ షిప్ లోకి నీళ్ళు వచ్చినాయి. టైటానిక్ షిప్ లోకి ఎప్పుడైతే నీళ్ళు వచ్చినాయో ప్రేమేశ్వరులా అన్ని అంత గల్లంతైపోయింది. ప్రియుల టైటానిక్ షిప్ ప్రేమేశ్వరులా సుమారుగా ప్రేమేశ్వర 1500 మంది చనిపోయారు ఆ టైటానిక్ షిప్ లో. ఒక్కల దగ్గరగా టైటానిక్ షిప్ లో 1500 మంది చనిపోయారు. అదేది బయలుదేరిందా? ఎక్కడి నుంచి? ఇంగ్లాండ్ దేశం నుంచి అమెరికా పోగలిగిందా? ఎప్పుడైనా ప్రియుల మన ఉద్యోగం చూసుకోను, మన డ్యూటీని చూసుకోను, మన డబ్బులు చూసుకోను, మన అందం చూసుకోను, మన చదువు చూసుకోను, మన వెనుకున్న బ్యాక్గ్రౌండ్ చూసుకోను, మన కులాన్ని చూసుకోను, మన రంగు చూసుకొని ఎగిరెగిరి పడి చిన్న పెద్ద పేదోళ్ళతో అందరితో రస్ పెట్టకుండా విలువ లేకుండా ఎర్ర వీగితే ఒక సమయంలో కాలమే మనకి బుద్ధి చెప్పింది ప్రియ. హల్లెలూయా. అవునా ప్రియమైన టైటానిక్ షిప్ మీద ఎన్ని సినిమాలు వచ్చింది, అంత లెక్కేది కాదు. నిన్న చూసారా, మనం చూసారా న్యూస్ ఎట్టవుతున్నాం? తల్లి కొడుకుని గుండెల మీద పెట్టుకొని ఆ వంతునే ఉన్నా కానీ ప్రియులరా, తల్లి చనిపోయిన కానీ కొడుకుని మాత్రం విడిచిపెట్టిన ఆ సముద్రంలో పడవ రివర్స్ అయి పడిపోవటం అని. కానీ ఎందరో చనిపోయారు ప్రియుల. ఎంత బాధ. వాళ్ళు ఒక కార్యక్రమంకి వెళ్ళారు. ఆ కార్యక్రమంలో మంచిగా సంతోషంగా ఆ పడవలో కూడా మంచిగా సంతోషంగా వెళ్ళొద్దామని అందరూ బయలుదేరారు. కానీ తిరిగి వచ్చారా? మరి మన ప్రయాణం నేను బాగానే ఉన్నాను, నాకు బ్యాంక్ బ్యాలెన్స్ బాగానే ఉంది, బలం ఉంది, శక్తి ఉంది, అన్నీ ఉన్నాయి, బాగా హ్యాపీగా ఉన్నాను, డ్యూటీ చేసుకున్నాను, ఇక దేవుడు వద్దు, మందిరం వద్దు, సంఘం వద్దు, పరిచయం వద్దు, ఇంట్లో ఏదో దేవా స్తోత్రాలు ప్రార్థన చేస్తే నీ ప్రయాణానికి ఎంతసేపు బ్రేక్ లేయటానికి దేవుడు ఎంతసేపు అండి బ్రేక్ లేయటానికి ఆయన తలుసుకుంటే ఎంతసేపు కన్ను రెప్ప పోటుని కదలకుండా నేను కూర్చోబెట్టగలుగుతున్నా ఆయన. హల్లెలూయా. నువ్వు సంపాదించిన సంపాదన కూడా హాస్పిటల్ కూడా డబ్బులు సరిపోతుంది. ఒక అమ్మాయికి ఒక విండిషన్ వేయటానికి సుమారుగా 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఒక్క విండిషన్. అటువంటిది మనకు ఒకటి వస్తే ఏమైంది? నీ ఉద్యోగం నేను ఆపిద్దా, నీ డ్యూటీ నేను ఆపిద్దా, నీ డబ్బు ఆపిద్దా, నీ నా వాడు నా పెట్స్ అంట. అసలు ఈ ఒక్కరు కూడా ఉంటుందా? ఏమండి కొంతమంది ఉంటారండి, పక్క పోను పట్టించుకోరు కానీ ఎక్కడొక్కడో పట్టించుకుంటారు. అవసరం వస్తే మనకి పక్కింటోడు కావాలి. ఇవేళ తెలివితేటలు బలి కొట్టేయండి. అవసరానికి మాత్రం ఇది కావాలి, పెంచిట్టని కావాలి ఈ మనిషి. ఏమండి గిన్నెలు తోటం కావాలి, కూర వండటం కావాలి, కూర వేయటం కావాలి, బట్టలు వస్తాయి కావాలి, తెరబైకలు మాత్రం ఊనోకం దిగుతారు. ఇలా అవసరం లేదంటే వీళ్ళు ఎటువంటి అంటే ఇంగ్లీష్లో ఉంది పదం, నేను తెలుగులో దగ్గర ఆ యూజ్ అయి త్రో అంటారండి. అంటే మనం వాడుకోవటానికి ఉపయోగించుకుంటారు కానీ మనకి మాత్రం వాళ్ళ నుంచి మేలు జరగదు. పనంతకి మనం కావాలి, తెరబోయేకలు మాత్రం మనం కూర్చోబెట్టడం, అన్ని చేసి పెడతాం. మనం చేసి పెట్టి ఇంటికి పోతాం. టేబుల్ మీదకి ఎవరు వస్తారంటే మనవరా ఎక్కడెక్కడో రోజు కూర్చొని తినిపోతారు. మరి ఏదైనా నొత్తి మాత్రం మనం కావాలి. ఎంత స్వార్థపడు. అసమంతోకి ఎలా ఉండాలంటే ఇటు పిలిస్తే అటు చూసేటట్టు ఉండాలి. హల్లెలూయా. మన ఇరువు తెలియాలంటే వారికి ఎంత దూరం ఉంటే అంత మంచిది. హల్లెలూయా. ఎందుకంటే మన విలువ తెలియనప్పుడు ఏమంటే ప్రియమేశ్వర మళ్ళీ చెప్తున్నాను, నేను అందరూ చెప్తున్నాను ప్రియుడ, మాటికి మనం మాటింటే మాటికి పోనీలే అని మనం పోయి ఆ పని ఈ పని చేసి పిలిచిన కళలో పోతే అసలు మనకి ఎంత కూడా విలువ లెక్కేరు. ఖాళీగా ఉంది కాబట్టి వస్తుంది కానీ లేకపోతే ఎందుకు వస్తుంది అంటారు. మన విలువ ఎదుటిబడి తెలియాలంటే ఏం చేయాలి? పిలిచినప్పుడల్లా నాకు పని ఉందన్నా. హల్లెలూయా. పని లేకపోయినా పని ఉందన్నాను. హల్లెలూయా. ఎందుకు తెలుసు? పోయి ఆరపని ఏర్పాటు చేసి నీకు గుర్తింపు లేకపోతే ఏ సుఖం? గుర్తింపు లేకపోతే ఏ ప్రయోజనం? ఇప్పుడు మనం చెప్తున్నాను, మనం మీటింగ్ పెడతాం. ఆ మీటింగ్కి కుర్చీలు తెచ్చేసి ఏమంటే బలాలు తెచ్చేసి లైటింగ్ పెట్టి స్టేజీ పెట్టి యువశివ ఈ పని అంతా చేసిండు. యువశివ అన్ని చేసిండు. కేక్ కట్ చేసే కాడ యువశివని పిలవకుండా నేరే వాళ్ళని పిలిస్తే ఇప్పుడు యువశివకి ఏమనిపించింది? అబ్బా అయ్యగారు ఎంత తెలియగలిగినాడు అంటే అంత తెలియదు. కుర్చీలు వేయటాక నేను కావాలి, సాపులు వేయటాక నేను కావాలి, పట్ట అద్దెగా నేను కావాలి,
కేక్ వచ్చాక మాత్రం ఎవరెవరినో పిలుచుకుంటున్నాం. సార్ ఈసారి మిత్రులుగా అప్పుడు చెప్తా అంటాడు. అంతేనే కదా, హల్లెలూయా. అందుకని ప్రియులారా, మనకి ఎదుటి కూడా మనకి ఇలువీయాలంటే చెడ్డోడితో ఎంత దూరం కొంటే అంత మంచిది మనకి ప్రియులారా, హల్లెలూయా. ఎందుకంటే ఒక దైవజనుడిగా మీ మంచిగా చెప్తున్నాను. ఈ రోజు మన దేవుడి పనిలో మనం ముందుంటే దేవుడు మన పనిలో ముందుంటాడు ప్రియులారా. ఎందుకు ఈ విషయాలని చెప్తున్నానంటే, చాలా మంది ప్రియులారా మీకు తెలియదు కానీ నేను తెలుసు, 15 సంవత్సరాలు మనుషులు మనం ఎలా వాడుకుంటారు, ఎలా వదిలేస్తారు, ఏ టైంలో పిలుస్తారు, ఏ టైంలో పిలవరు. ఏమంటే ప్రేమి సోదరా, హల్లెలూయా. నేను అన్ని అనుభవించి మీకు చెబుతున్నాను, అటువంటి పరిస్థితి మీరు తెచ్చుకోవద్దు, అటువంటి స్థితిలో మీరు పడొద్దు ప్రియులారా, హల్లెలూయా. నేను మళ్ళీ చెబుతున్నాను, మనకి సిద్ధపాటు కలిగి ఉండాలి. మన ప్రార్థన ఏందో, మన కుటుంబం ఏందో, మన పిల్లలేందో, మన విల్లేందో ఇదే ఉండాలి తప్ప కానీ మన ఏదో లోకునికు ఉండకూడదు ప్రియులారా. ఈ రోజు ఎవరు మాట్లాడినా మన జీవితం ఆగమైంది, మన పిల్లగాలు ఆగమైంది, మన కుటుంబం కూడా ఆగమైపోతుంది ప్రియులారా. ఎందుకంటే ప్రేమి సహోదరులారా, ఇయ్యాల పని చేయించుకోవటానికే ముందుంటారు కానీ బుక్కి అన్నం పెట్టడానికి మాత్రం మనకు ముందు పిలవరు ప్రియులారా, హల్లెలూయా. ఇవన్నీ నేను అనుభవించున్నాను ప్రేమి. ఒక మీటింగ్ లో పనులన్నీ చేశాను, అందరూ తిన్నారు. చివరికి నాకు అక్కడికి వచ్చే కల్లా అన్నం లేదు, కూర లేదు ప్రియులారా. ఎందుకు లేదంటే వాళ్ళు ఆ పేరు చెప్పగా అయ్యగారు గారు అన్నం కూర ఇంట్లోనే ముందే దాచుకున్నారు ప్రియులారా, హల్లెలూయా. ఏమనిపించినప్పుడు మనకి ఇంకోసారిగా జాగ్రత్తగా ఉండాలి, హల్లెలూయా. అందుకని ప్రియులారా, ప్రతి మనిషితో మనం జాగ్రత్తగా ఉండకపోతే మనకి విలువీరు. రెండోది ఏం చేస్తా తెలుసా, అందరి ముందు మనల్ని సులభంగా చేస్తారు, మన ఎవరు కూడా మనకి ఇలువు. అందుకని దేవుడు ఈ రోజు నీకు నాకు చెప్తున్న మాట తెలుసా, నువ్వు కానీ నా పనిలో ఉండి నేను నీ పనిలో ఉంటా అంటాడు. అదే దేవుడు మనతో ఉంటే సర్వం నీ చుట్టూ ఉంటుంది, సర్వస్వం నీ చుట్టే ఉండి ప్రియులా. ఏది కావాలన్నా అది ఇయ్యగలుగుతుంది. ఎందుకంటే నా పని చేస్తుంది నా బిడ్డ, నా పనిలో ఉంటుంది బిడ్డని దేవుడు కూడా నీ విషయంలో ముందు ఉంటాడు ప్రియులా. అందుకని ఈరోజు నీకు నాకు కావాల్సింది సార్ సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుడు పనిలో సిద్ధపాటు కలిగి ఉండాలి, దేవుడు మందిరంలో సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆదివారం వస్తుందంటే శనివారం నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి ప్రియులా. శుక్రవారం వస్తుందంటేనే నువ్వు ఉదయం నుంచి సాయంకాలం సిద్ధపాటు కలిగి ఉండాలి. నేను నా దేవుడు మందిరంలోకి వెళ్ళి నా యొక్క సమస్యలన్నీ ఆయనతో చెప్పుకుంటాను, నా బాధ అంతా చెప్పుకుంటాను. ఇప్పుడు అన్న మన అందరూ తెలుసు, అన్న అందరికీ పిల్లలు లేరు, దేవుడి మందిరానికి వచ్చి ఏడ్చింది, దేవుడి మందిరానికి వచ్చి మొక్కుంది. ఒక్క పిల్లగాని అయ్యా గర్భఫలం లేక అందరికీ పిల్లగాలు ఉన్నారయ్యా, నాకు లేదని దేవుడి మందిరంలో మొక్కుంది, దేవుడి మందిరంలో వేడ్చింది. ఆ ప్రార్థన ఉన్నాడు, ఆ మొక్కును దేవుడు విన్నాడు. సంవత్సరం కల్లా చక్కని కొడుకునిచ్చాడు, ఆయనే సమూయేలు, హల్లెలూయా. కానీ ఆ ఇంటికాడ కూర్చుంటే ఈ గర్భఫలం అందేదేనా, ఆ ఇంటికాడ టైం పాస్ చేస్తే ఆమెకు ఆ గర్భఫలం వచ్చేదేనా? ఎవరైతే నాకేంటి, నా అవసరాలు ఏంటో దేవుడు చెప్పుకుంటా, నా బాధ ఏంటో దేవుడు చెప్పుకుంటా, నా సమస్యలు ఏంటో దేవుడు చెప్పుకుంటా అని దేవుడు సన్నిధిలో గడిపింది కాబట్టి దేవుడు గర్భాన్ని ఇచ్చాడు, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు నేను కూడా దేవుడికి మనం చెప్పుకుందాం, మన బాధ అయినా సంతోషమైన దుఃఖమైన తప్ప ఏ వ్యక్తి చెప్పిన కానీ మనం సులభంగా చేస్తాం, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, అందరం మోకరించుకుందాం, కళ్ళు మూసుకుందాం ప్రియులారా. దయగలిగిన మా కన్న తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రము. ఇటు సమములో తండ్రి ఎంత చక్కగా సూటుగా స్పష్టంగా ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవుడు ప్రభువా. దేవా నాయన ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, నీ పిల్లలు ఎంత వరకు ఓపికతో అయ్యా ఈ వాక్యంలో ప్రార్థనలో పాటల్లో ప్రార్థనలో పాల్గొన్న నీ బిడ్డలు నా తండ్రి అయ్యా మేము సిద్ధపాటు కలిగి ఉండాలి నాయన. అయ్యా సిద్ధపాటు లేకపోతే అయ్యా కన్ను రెప్పపాటున ఏం జరిగిందో తెలియదు ప్రభా తండ్రి. అయ్యా లోక సంబంధమైన విషయాలన్నిటిలో మేము సిద్ధపాటు కలిగి ఉన్నాం, కానీ నీ యొక్క ప్రార్థన విషయానికి మేము సిద్ధపాటు లేకపోతున్నాం. దయతో మమ్మల్ని క్షమించండి అయ్యా, నిర్లక్ష్యం చేస్తే క్షమించండి అయ్యా, భయం భక్తి లేక జీవిస్తే క్షమించండి అయ్యా. మా పాపములను క్షమించండి, మా దోషములను క్షమించమని ప్రార్థిస్తున్నాం ప్రభా.
ఈ ప్రార్థన ఏకీభవించుతున్న ప్రతి ఒక్కరు కూడా క్షమించుమని ప్రార్థిస్తున్నా, పరిశుద్ధపరచుని ప్రార్థిస్తున్నా ప్రభా. ఎందరైతే ప్రభు ఈ ప్రార్థనలు ఏకీభవించరు వారందరూ కూడా జ్ఞాపకం చేసుకొని అయ్యా చెప్పబడ్డ వాక్యం బిడ్డల హృదయంలో భద్రపరిచి వాక్యానుసారమైన జీవితం ఈ పిల్లలకి దయచేస్తారని క్రీస్తు నామమున ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న